జైహింద్ సార్. మినిస్టర్ మీతో మాట్లాడాలని రాత్రి నుంచి ఒకటే గొడవ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు రావడం చూసి మీతో మాట్లాడాలి అంటున్నారు. ఏంటి మినిస్టర్ గారు? సాధు, నన్ను అరెస్ట్ చేసి జనాల ముందు నన్ను తప్పుడు మనిషిని చేసి నీ టీం జేడీతో నన్ను కొట్టించి నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయావు. నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా. ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదని, నా అరెస్టు నీ తప్పు వల్లే జరిగిందని రిపోర్టులో రాసి నన్ను వదిలేయ్. నేను ఇవన్నీ మర్చిపోతా. లేకపోతే ఏం చేస్తావు? ఎన్నో నేరాలు చేసి తప్పించుకున్నావు, కానీ ఈసారి నీ చాప్టర్ క్లోజ్ మినిస్టర్. జేడీ నీ ఫైల్ మీద స్టాంప్ వేసేసింది. హలో హలో స్టాంపు వేస్తే ఫైల్ క్లోజ్ అవడానికి, మా నాన్నకి శిక్ష పడడానికి ఆ జేడీ జడ్జి కాదు, ఇది కోర్టు కాదు పోలీస్. ఆ జేడీ మా నాన్న లాంటి వాళ్ళ కోసం, ఇంకా చెప్పాలంటే మా నాన్న కోసం పనిచేసే ఆఫ్టర్ ఆల్ పోలీస్ అంతే. లాయర్ గారు, పేపర్స్. మా నాన్న బెయిల్ పేపర్స్. అపోజిషన్తో కలిసి మా నాన్న మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలనుకున్నారని, ఆయనకి ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మించి బెయిల్ తీసుకొచ్చాను. మినిస్టర్ గారికి బెయిల్ ఇచ్చారు సార్. మా నాన్న మీ ఇన్వెస్టిగేషన్ కి పూర్తిగా సహకరిస్తారు. ఎప్పుడు పిలిచినా స్టేషన్ కి వస్తారు. ఇదిగోండి మా నాన్న పాస్పోర్ట్. ఇది తీసుకొని మా నాన్నని వదిలేస్తే నేను మా నాన్నని తీసుకెళ్లిపోతాను. రమ్య, సార్. ఆ ఫార్మాలిటీస్ ఏవో చూడు. ఓకే సార్. చెప్పాను కదా సాధు, ఈ అరెస్టులు, లాకప్ చేయడాలు, కేసులు పెట్టడాలు అంతా వేస్ట్ అని. ఇవాళ మినిస్టర్ నీ ముందే నడుచుకుంటూ వెళ్ళాడు. రేపు నేను వెళ్తా. మీనం చీకట్లో ఉండే నీడ సాధు, అది కంటికి కనిపించదు. అలాంటిది చేతికెలా దొరుకుతుంది? దొరికింది పట్టుకున్నామనుకోవడం మూర్ఖత్వం. మీకు తెలిసే లోపు నేను చేజారిపోతా. ఇది నా మాట. నా మాట మీద వేస్తున్నా. కేస్ ఈజ్ క్లోజ్డ్. అది చూద్దాం. ఏదో ఒకటి చెయ్యాలి జేడీ, లేదంటే మీనన్ కూడా తప్పించుకుంటాడు. నేను కేడి ఇప్పుడే వస్తున్నాం సార్. కమాన్ క్విక్. పరిగెత్తిస్తానన్నావు, చూస్తున్నావా జేడీ? నువ్వే ఎలా పరిగెడుతున్నావో. చెప్పాను కదా జేడీ, నువ్వు మమ్మల్ని మీడియా ముందు నిలబెట్టడం తప్ప ఇంకేం చేయలేవని. నువ్వు చంపాలంటే సాక్ష్యాలు, నిజం నిరూపించడాలు కావాలేమో, కానీ నాకలా కాదు. జస్ట్ ఒక గన్, ఒక బుల్లెట్ ఉంటే చాలు. జేడీ, నన్ను అరెస్ట్ చేసినంత ఈజీ కాదు కోర్టులో నేను చేసిన నేరాలు ప్రూవ్ చేయడం. నేను చేసిన ప్రతి నేరం, తీసిన ప్రతి ప్రాణం గురించి నీకు చెప్తాను. ఓపిగ్గా నోట్ చేసుకుని ఎంక్వైరీ చేసుకో. ఒక్క ప్రూఫ్ దొరికినా
ఒక్కరు ముందుకొచ్చి సాక్ష్యం చెప్తామని చెప్పినా నాకొచ్చి చెప్పు, నేనే వచ్చి కోర్టులో నిలబడతా. జనాల భయమే నా ధైర్యం, వాళ్ళ బలహీనతే నా బలం. నువ్వు మాత్రం ఎంతమంది నన్ను కాపాడగలవు చెప్పు. వెళ్ళి నన్ను బయటికి ఎప్పుడు పంపించాలో డిసైడ్ అవ్వండి. పండే. నిన్ను జడి వద్దు, రండి. మేడం సార్, సార్, పైనుంచి వచ్చిన ఒక్క ప్రజల నిమిషం, వల్లనే మినిస్టర్ మల్సూర్ మేడం, అని ఒక్క వదిలేశారు నిమిషం, అంటున్నారు. నీ ప్లాన్ నాకు అర్థమైపోయింది చెడి. నన్ను కోర్టుకు తీసుకెళ్లే దారిలో నా మీద ఫేక్ అటాక్ ప్లాన్ చేసి నన్ను ఎన్కౌంటర్ చేయాలన్నదే కదా నీ ప్లాన్. దానికి సాక్ష్యమే కదా ఈ మీడియా వాళ్ళు. నువ్వు మరీ నేను అనుకునేంత తెలివి తక్కువ వాడివి కాదు మీనన్. పర్లేదు, నీ కొంచెం బుర్రుంది. చెడి, నేను చెప్పేది విను. నన్ను చంపొద్దు, కావాలంటే డీల్ చేసుకుందాం. ఇన్నేళ్ళు జేడీకి ఎదురెళ్ళి నువ్వు ఏం నేర్చుకున్నావు మీనన్? జేడీ నీలాంటి వాడితో డీల్ చేస్తుందా? పద. మేడం ఒక్క నిమిషం మేడం. మీనంతో పాటు అరెస్ట్ చేసిన మినిస్టర్ మసోన్ గారిని ఎందుకు వదిలేశారు మేడం? మేడం పైనుంచి వచ్చిన ప్రజల వల్లనే మినిస్టర్ మల్సూద్ అని వదిలేశారు అంటున్నారు. నిజమేనా?